అందరూ టపాసులు కాలిస్తే డబ్బులు అయిపోతాయి అనుకుంటారు, కానీ మాకు ఈరోజు టపాసులు కాలిస్తేనే ఎక్కువగా డబ్బులు అయితే వచ్చాయి. అవి ఎలా వచ్చాయో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, చెన్నైలో మేము ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము ఇయర్ అనేది సింపుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నానండి. సో అందరూ సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా వాళ్ళకైతే ఇయర్ టపాసులు అవాయిడ్ చేయాలని మేమైతే టపాసులు ఏమీ తీసుకోలేదండి. అయితే అందరూ కాలుస్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకున్నారు అనేసి పిల్లలైతే వాళ్ళ డాడీని తీసుకొని ఈరోజు గొడవ చేసి షాపింగ్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేనైతే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కూడా చేసేసి ఇలా శారీతో రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేస్తూ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. చూడండి, నా శారీ గురించి అయితే చెప్తున్నాను. ఈ శారీ నేను ఎంతో కాస్ట్ పెట్టి తీసుకోలేదండి, ఓన్లీ 325 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అది సర్వనా స్టోర్స్లో ప్లెయిన్ శారీ. వేరే ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చని ఇలా అయితే మ్యాచ్ చేశాను అనమాట. శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ సర్వనా స్టోర్స్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. సో మా వాళ్ళు వస్తూ నాకు స్పెషల్ గిఫ్ట్ అయితే తెచ్చారండి. ఇవి దీపావళి దియాస్ అంట, దివాళీ దియాస్ అని చెప్తున్నారు. వీటి గురించి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి నేను ఎప్పుడో తీసుకుందాం అనుకున్నానండి, కానీ తీసుకోలేదు. ఆన్లైన్లో బుక్ చేద్దాము అంటే ఒక్కొక్కసారి పార్సిల్లో వచ్చేవి డ్యామేజ్ పీసెస్ వస్తున్నాయి అనమాట. కొన్ని ఇన్స్టా పేజెస్లో కూడా చూశాను, సెలెక్ట్ చేశాను, కానీ బుక్ అయితే లేదు. ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నాను. కానీ మా వాళ్ళైతే నాకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు సర్వనా స్టోర్స్ కూడా వెళ్ళారు. సో వెళ్ళి వస్తూ నాకు ఇలాంటివి ఇష్టపడతాను అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ఇవి తీసుకొచ్చారండి. ఇవి ఒక్కొక్కటి 17 రూపీస్ పడినాయి అనమాట. అంటే మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా ఏం రాలేదు, విడివిడిగా పెట్టేసి ఉన్నాయంట. మల్టీ కలర్గా ఉంటే బాగుంటుంది అనేసి వీళ్ళు విడివిడిగా ఉన్నవే తీసుకొచ్చారు. ఈచ్ వన్ వచ్చి 17 రూపీస్ పడింది. సో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఎలా పనిచేస్తాయో చూపిస్తున్నాను. అంటే నాకు తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ తీసుకున్నాను. కొన్ని డ్రాప్స్ వాటర్ వేస్తే చాలండి, ఇవైతే వెలుగుతాయంట. చూద్దాము. అంటే వీళ్ళు అక్కడ టెస్ట్ చేసి తీసుకొచ్చారంట, విడిగా ఒకటి చూపించారంట వీళ్ళు చెప్తున్నారనమాట. సో దాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి, కొన్ని డ్రాప్స్ వాటర్ వేస్తే చాలు. అది చూడండి లైట్ ఎలా వచ్చేసిందో. నేనైతే కొంచెం ఎక్కువగానే పోసాను, అన్నీ కూడా అవసరం లేదంట. ఒక 4 డ్రాప్స్ పోస్తే చాలు, లైట్ అయితే వస్తుందంట. సో ఇదైతే లైటింగ్లో చూపించాను కదా. ఇప్పుడైతే ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఒకసారి లైట్ ఆఫ్ నానా, లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క దానిలో పోస్తుంటే లైట్ ఒక్కొక్కటి వెలుగుతున్నాయి కదా. సో నేను 6 తీసుకున్నానండి. 6 చూపిస్తున్నాను మీకు సింపుల్గా. చూడండి ఎలా వెలుగుతున్నాయో. నేనైతే ఎలా కనిపిస్తున్నాను చూడండి చీకట్లో, వాటి కాంతిలోనే నేను కనిపిస్తున్నాను కదా. సో చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం అనమాట స్పెషల్ గిఫ్ట్ వీళ్ళు ఈరోజు నాకు చాలా బాగా తెచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే ఆల్రెడీ 10 డేస్ నుంచి వర్షం అండి, మరీను 4 డేస్ నుంచి అయితే ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఈ దివాళీకి వేరే దీపాలు పెట్టాలి అంటే లేదా క్యాండిల్స్ వెలిగించాలంటే ఎంతో కష్టం అండి. వాటికి కాపలా కాసుకుంటూ ఉండాలి, గాలికి అవి ఆరిపోతూ ఉంటాయి కదా. ఇవైతే చక్కగా పెట్టేసి మనం చక్కగా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఆరిపోతాయి అనే దిగులు ఉండదు కాబట్టి. అంతేకాదండి, ఇవి రీయూజబుల్ అనమాట. చాలా అయితే నచ్చాయి. సో నేను తీసుకోలేకపోయినా మా పిల్లలు షాపింగ్కి వెళ్ళి నా కోసం ఇలా తేవడం అయితే ఈ దీపావళి రోజు నాకైతే సర్ప్రైజింగ్గాను చాలా హ్యాపీగాను అనిపించింది. ఇవే కాదండి, వీటితో పాటు వీళ్ళు టపాసులు కూడా చాలానే తెచ్చారు. నేనైతే టపాసులు కాల్చకూడదు అని చెప్పేసి ఇయర్ తీసుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే ప్రతి ఇయర్ మా హస్బెండ్ అయితే బుక్ చేస్తారనమాట ఒక బాక్సు శివకాశి నుంచి. సో ఈసారి అయితే బుక్ చేయొద్దు, టపాసులు అవాయిడ్ చేయాలని చెప్పాను. కానీ వీళ్ళు వాళ్ళ డాడీని తీసుకెళ్ళిపోయి ఇలా టపాసులతో పాటు నాకైతే ఒక స్పెషల్ గిఫ్ట్ అని ఇవి తెచ్చి నన్ను అయితే ఇలా కూల్ చేశారనమాట. సో టపాసులు కూడా ఏమేమి తెచ్చారో ఎలా కాల్చారో కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే అసలు విషయం దగ్గరికి వచ్చేసాం చూడండి. టపాసులు పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇద్దరు కలిసే ఉంటారు, కానీ నీది నాది అని ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మరి మా పిల్లలే అలా ఉంటారు, అందరు పిల్లలు అలా ఉంటారో తెలియదు, కానీ ఇద్దరు కూడా కలిసే ఉంటారండి. కానీ ఎవరికి ఎక్కువ వచ్చినా ఇంకొకరు తట్టుకోలేరు అనమాట. సో అందుకని ఈక్వల్గా పంచాల్సింది ఏదైనా. సో మేము ఎప్పుడు కూడాను ఇద్దరికి ఈక్వల్గానే షేర్ చేస్తూ ఉంటాము. డ్రెస్సులు కూడా ఇద్దరికి సేమే తీసుకోలేదంటే గొడవలు అయిపోతే మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాము. సో వీళ్ళు తీసుకున్న తర్వాత మరి నాకు అంటే నాకు ఇస్తున్నారు చూడండి కొన్ని.
ఇదేంటి ఇవేనా అని కొన్నేనా అని అడిగితే ఇంకొన్ని ఇస్తున్నారు. కానీ వాస్తవానికి నాకని పేరే కానీ కాల్చేదంతా వీళ్ళే, నేనేం కాల్చనండి. నేను వీళ్ళని వీడియో తీసుకుంటుంటేనే నాకు టైం అయిపోతుంది. అయితే మా ముగ్గురికే ఇచ్చారు, మరి మా హస్బెండ్కి లేవా టపాసులు అనుకోవచ్చు మీరు. అయితే వీటిలో ఎలా పేల్చాలో మాకు తెలియనివి మరియు బాగా శబ్దం వచ్చేవి, కొంచెం డేంజర్ అనిపించేవి మాత్రమే ఆయన అయితే పేలుస్తారనమాట. చిన్న చిన్నవి అయితే ఆయన ఏం పేల్చరండి. అయితే మరి నీకేంటి అని నేను అడిగాను అనమాట. అడిగితే ఇదిగో స్టిక్ అని చూపించారనమాట. అదేంటి అంటే ఈ స్టిక్కే మెయిన్, ఈ స్టిక్ లేకపోతే ఏ టపాసు కూడా పేల్చలేమనేసి కాసేపు అయితే మమ్మల్ని నవ్వించారు. ఇదే మెయిన్ అంట. సో ఆయన మెయిన్ రోల్ అంట ఈ టపాసులు కాల్చడంలో. సో ఇదండి టపాసులు పంపకాలు అయితే ఇలా జరిగాయి అన్నమాట. సో ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేద్దాము. టపాసులు కాలిస్తే మనీ ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్ట్రీట్ చూస్తున్నాను. మా స్ట్రీట్ అంతకుముందు చాలా బాగుండేదండి. ఇప్పుడు ఈ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిందనమాట. సో దానివల్ల స్ట్రీట్స్ అన్నీ వర్క్ జరుగుతూ ఉన్నాయి. 10 days నుంచి ఒకటే వర్షం వచ్చేసి 2 days ముందు వరకు కూడా ఫుల్గా వర్షం వాటర్ అయితే ఉందన్నమాట. ఇంకా చెన్నై కార్పొరేషన్ వాళ్ళు దీవాలి అనేసి వర్షంలోనే కొంచెం క్లీన్ చేసి ఇలా రాళ్ళు వేసేటప్పటికి దీవాలి చేసుకోవడానికి అయితే వీలుగా అనిపించింది. సో అంతా బాగానే ఉంది ఇప్పటివరకు. అసలు చుట్టూరు ఎవరు మనుషులు లేరేంటి, ఎవరు దీపావళి చేయట్లేదేంటి అనే డౌట్ అయితే మీకు రావచ్చండి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. అదేంటి అంటే ఇది దీపావళి రోజు కాదండి, ఇది దీపావళి తర్వాతి రోజు. అందరూ దీపావళి నిన్నే చేసేసుకున్నారు. మేమైతే ఈరోజు స్పెషల్గా చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ డాడీకి డ్యూటీ ఉందండి, దాంతోపాటు ఫుల్గా వర్షం వచ్చేసింది. సో నేనైతే కాల్పించే ధైర్యం చేయలేక టపాసులు అయితే కాల్చనివ్వలేదు. వాళ్ళైతే గొడవ చేసి నెక్స్ట్ డే దీపావళి చేస్తున్నారనమాట. అది స్పెషల్ దీపావళి అంటే మాకు. సో అలా జరుగుతుంది మా దీపావళి అయితే మనీ విషయానికి వస్తే మనం అంతకుముందు లక్ష్మీ ఓట్లు ఇలాంటి బాంబులు పేల్చినప్పుడు పేపర్స్ వచ్చాయి కదా పేలిన వెంటనే. అలాగా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈసారి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఆ టపాసుల్లో 500, 2000, 100 ఇలా డూప్లికేట్ మనీ ఉంటుంది కదా, అవి అయితే పొత్తులుగా పెట్టేశారండి. ఏ టపాసు పేల్చినా కూడా మనకి ఉండలుగా మంచి ఫ్రెష్ నోట్లతో మనీ అయితే వస్తుంది, డూప్లికేట్ మనీ. అది చూసి మా వాళ్ళు అయితే చూడండి అన్నీ ఏరుకొచ్చేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకున్నారు ఆడుకోవడానికి. తర్వాత అదేంటి అంటే మనం ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ మనీ వచ్చాయి మమ్మీ అని చెప్తున్నారండి. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి చూడండి ఆ మనీపై ఇంకా డోరేమన్ అని, మోటు పోట్లని, సించాన్ అని, డోరా అని ఇలా బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి టపాసులు పేల్చే క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు. మేమైతే ఇలా స్పెషల్గా ఫన్నీగా దీపావళి తర్వాత రోజు దీపావళి అయితే ఇలా చేసుకున్నాము. మీరైతే ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.